ఇది మీ విశ్వసనీయ వార్తా వేదిక DTV తెలుగు న్యూస్. జ్యోతిరావు మహనీయుడిని ఎప్పటికీ మరవలేం. ఎమ్మెల్యే రోషన్ కుమార్. మహనీయ సామాజిక సంస్కర్త జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలో చింతలపూడి శాసనసభ్యులు శొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. చింతలపూడి వెలమపేటలో ఉన్న విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శాసనసభ్యులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ జ్యోతిరావు పులే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా హక్కుల కోసం చేసిన కృషి అపారమని కొనియాడారు. దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పూలే చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందులో మంచిని గ్రహించాలని హితవు పలికారు. విద్య, సామాజిక న్యాయం కోసం పూలే గారి మార్గాన్ని అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఘనంగా సాగింది. ఓకే గవర్నమెంట్ వచ్చిన కానీ ఇవాళ వరకు లెక్కేద్దాం. ఫోటోలు నీది ఎక్కువ ఉంటే నాది ఎక్కువ ఉంటే ఎవరితో ఒక ఫోటో ఎక్కువ ఉన్నా ఎకరం రాజుగారి పక్కన కత్తి పట్టుకుని చెప్తాడని చెప్పి చూసుకో మరి అవకాశం. ఎకరం భూమి సెంటు భూమి ఏంటంటే జనం అంతా పిచ్చోళ్ళు ఏంటంటే మరీ అడ్డగోలా చూసేవాళ్ళందరూ పొద్దున్న లెగితే చూడలేదా అది కూడా కాదండి అట్టు కుదురుతుంది. నాగరారు సత్యనారాయణ గారు అమ్మని కాదండి అంటే కుదురుతా. అందులో 5 అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా మహాత్మాని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి, దేశంలో అణగారిన వర్గాల కోసం కుటుంబం భార్యాబిడ్డలతో సైతం వారి జీవితాలు త్యాగం చేసిన మహానుభావుడు శ్రీ జ్యోతిరావు పూలే గారికి, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా 200 సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చూపించిన మంచి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, అలాగే అణగారిన ప్రజల కోసం ప్రతి ఒక్కటి పోరాడి వారికి స్వాతంత్ర పదాలు అందాలనే ఒక ఆకాంక్ష కలిగించే విధంగా వారి జీవితాలని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి 200 సంవత్సరాల జయంతి కార్యక్రమం జరుపుకుంటున్న మహాత్ముడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 199వ జయంతి సందర్భంగా ఈరోజు చింతలపూడి హెడ్ క్వార్టర్లో మరి జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో మహారాష్ట్రలోని దంతవాడ మండలంలో జన్మించడం జరిగింది. మరి ఈయన బహుజనులు ఆరాధైవం, బహుజనులకు భాషా జ్యోతి. మరి ఆ రోజు కుల వివక్షత అనేది ఎక్కువగా ఉండేది. ఈ కుల వివక్షతను రూపమాపడం కోసం మరి అనేక పోరాటాలు చేశారు. మరి ముఖ్యంగా స్త్రీ విద్య విషయంలోనే మరి ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీలు విద్య నేర్చుకుంటే మరి సమాజం
చాలా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మరి స్వయంగా వారి భార్య సావిత్రిబాయి గారిని మరి చదివించడం, మరి ప్రపంచంలోనే మొట్టమొదటి మరి టీచర్ వృత్తిని చేపట్టిన సావిత్రిబాయి గారిని చేయించడం జరిగింది. కాబట్టి మన బీసీలందరూ కూడా మరి ఐక్యతగా ఉండాలా, మరి ఆయన ఆశయ సాధనాలకే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ పూలే ఆశయాలు, అంబేద్కర్ పూలే ఆశయాలు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పూలే ఆశయాలు, జోహార్ జగజ్జీవన్ రామ్. అట్లనే బీజేపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు వెంకటనారాయణ గారు కూడా రమ్మని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సారీ కొద్దిగా లేట్ అయింది, మొహాల్లో కోపం కనబడుతుంది, నవ్వు కనబడుతుంది, నీడొచ్చింది. అంటే రోషన్ అంటే వెలుగు కదా. ఓకే, సో జోహార్ 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 సరిపోవట్లేదబ్బా. జోహార్ జోహార్ జోహార్. థ్యాంక్ యూ. అంబేద్కర్ పూలే ఆశయాలు, అంబేద్కర్ పూలే ఆశయాలు, అంబేద్కర్ పూలే ఆశయాలు, జోహార్ జగజ్జీవన్ రామ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు సొంగ లక్ష్మణ్ కుమార్ గారు రావటం అన్నది మనకందరికీ సంతోషదాయకమైన విషయం. వారు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనసులో మాట చెప్పాలంటే నేను ఆరాధించే కొంతమంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు. ఎందుకంటే వారు మన సొసైటీకి చేసిన మంచి పనులు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, ఫ్రీడమ్ విషయంలో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విషయంలో, జెండర్ ఈక్వాలిటీలో వారు చేసిన మంచి పనులు ఈ రోజున అందరూ కూడా అనుభవిస్తున్నాం. సో అలాంటి వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ 200 సంవత్సరాలు దాటినా కూడా మరి జ్యోతిరావు పూలే గారిని గుర్తించుకుంటామంటే ఆ రోజు ఆనాడు ఆయన చేసిన మంచి పనులే, అందుకోసం మహనీయుడే. హలో. కాబట్టి ఈ ప్రజెంట్ యూత్కి చెప్పేది ఒకటే, హిస్టరీ తెలుసుకోండి, వాళ్ళు చేసిన మంచి పనులు తెలుసు. మంచిని పిక్ చేసుకొని చెడు మార్గంలో వెళ్లకుండా మీరందరూ కూడా అలాంటి వారి ఆశయాలని ముందు తీసుకొని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి చూస్తే కూటమి నాయకత్వం చూస్తే బీసీలకి పెద్దపీట వేసింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. వారికి ఇచ్చిన రాజకీయాల్లో కానివ్వండి, మామూలుగా రిజర్వేషన్ చూస్తే నిజంగా బీసీలు అన్ని రంగాలు రాణిస్తున్నారంటే ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు, అలాగే మరి ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులే. వారు తీసుకున్న పాలసీ మేకింగ్లో మరి బీసీలు ముందంజలో ఉండడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క చింతలపూడి టౌన్ అలాగే రూరల్ సంబంధించిన కుటుంబ నాయకులు, కార్యకర్తలకి మరొకసారి నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట చెప్పాలంటే నేను ఆరాధించే కొంతమంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు. ఎందుకంటే వారు మన సొసైటీకి చేసిన మంచి పనులు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, ఫ్రీడమ్ విషయంలో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విషయంలో, జెండర్ ఈక్వాలిటీలో వారు చేసిన మంచి పనులు ఈ రోజున అందరూ కూడా అనుభవిస్తున్నాం. సో అలాంటి వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ 200 సంవత్సరాలు దాటినా కూడా మరి జ్యోతిరావు పూలే గారిని గుర్తించుకుంటామంటే ఆ రోజు ఆనాడు ఆయన చేసిన మంచి పనులే,
అందుకోసం మహనీయుడే కాబట్టి ఈ ప్రజెంట్ యూత్కి చెప్పేది ఒకటే, హిస్టరీ తెలుసుకోండి, వాడు చేసిన మంచి పనులు తెలుసుకోండి, దాంట్లో నుంచి మంచిని పిక్ చేసుకొని చెడు మార్గంలో వెళ్లకుండా మీరందరూ కూడా అలాంటి వారి ఆశయాలని ముందు తీసుకొని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి చూస్తే కూటమి నాయకత్వం చూస్తే బీసీలకి పెద్దపీట వేసింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. వారికి ఇచ్చిన రాజకీయాలు కానివ్వండి, మామూలుగా రిజర్వేషన్ చూస్తే నిజంగా బీసీలు అన్ని రంగాలు రాణిస్తున్నారంటే ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు, అలాగే మరి ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులే. వారు తీసుకున్న పాలసీ మేకింగ్లో మరి బీసీలు ముందంజలో ఉండడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క చింతలపూడి టౌన్ అలాగే రూరల్ సంబంధించిన కూటమి నాయకులు, కార్యకర్తలకి మరొకసారి నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.